అనిత వాళ్ళ ఇంట్లో నుంచి ఉన్న పళంగా రమ్మని ఫోనొచ్చింది. గేటు దాటుదామంటే షాక్ కొడుతుంది అని ఆలోచిస్తుండగా రోబో షెల్ఫ్‌లో బూట్లున్నాయి. డ్రోన్‌లా పనిచేస్తాయి. వాటి ద్వారా గేటు దాటి వెళ్ళవచ్చు. కానీ ఎక్కువ దూరం వెళ్ళలేవు అని చెప్పింది. వెంటనే బూట్ షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి బూట్లు తొడుక్కుని ఎగరిపోతూ ఒక ఐడియా. తలుపు షాక్ కొడుతుంది. చెట్టు మీదకి ఎక్కి అవతలకు కొమ్మను పట్టుకుని దిగవచ్చు కదా అంది. సరేనని ఒక తాడు తీసుకుని బూట్లు వేసుకుని చెట్టు మీదకెక్కింది. ఒక కొస చెట్టుకు కట్టి రెండో కొస బూట్లోకి కట్టి బూట్లని కిందకి వదిలింది. అందరం బూట్స్ సాయంతో చెట్టు ఎక్కేశాము. తర్వాత గోడ అవతలికి డ్రోన్ బూట్స్తో దిగాము. దిగిన తర్వాత ఆశ్చర్యంగా గేట్ తెరుచుకుంది. అసిస్టెంట్ రోబో ఇలా అంది. హోమ్ రోబో సిస్టంలో చిన్న ప్రాబ్లం, అందుకని గేట్ తెరుచుకోలేదు. కరెక్షన్ అయ్యేలోపు మీరు చెట్టు ఎక్కి దిగారు. ఎనీహో ఎమర్జెన్సీలో ఎలా బయటపడాలో ఒక ప్రాక్టికల్ చేసి చూపించారు. అలాగే బయట నుండి ఎవరైనా ఎలా రావచ్చో చూపించారు. దీనికి పరిష్కారం చూడాలి అని మమ్మల్ని ఇంటికి పంపాయి. ఆర్ఫనేజ్ హోమ్‌లో ఏదో ప్రాబ్లం వచ్చింది సరిచేయమని మాకొక ప్రాజెక్ట్ ఇచ్చారు. సరేనని మేము ఆరుగురము కవిత, అనిత, శ్రీకేత్, యజ్ఞేష్, వికాస్, లిఖిత్ వెళ్ళాం. ఇక్కడ ఇన్ఛార్జి మాకు ఆపరేటింగ్ సిస్టమ్ చూపిస్తుండగా గబగబా రోబోలు వచ్చి నన్ను ఎత్తుకో అని ఒకటి, నాకు పాటలు వినిపించు అని ఒకటి, నన్ను షికారుకు తీసుకెళ్ళని ఒకటి, నాతో ఆడుకో అని ఒకటి, నాకు మంచి పాటలు వినిపించు, కథలు చెప్పు ఇలా మమ్మల్ని చుట్టుముట్టి గొడవ చేసాగాయి. ఒక్క క్షణం మా అందరికీ మతిపోయినట్లు అనిపించింది. ఏమి చేయాలో కూడా పాలుపోలేదు. బ్యాటరీ తీస్తే కామ్ అవుతాయి అనిపించింది. కానీ తీసే అవకాశం కోసం చూస్తున్నాం. రోబోలు అందరినీ మూగి ఎలా తప్పించుకోవడం అని చూస్తుంటే కొంతమంది పిల్లలు బయట బెరుకుగా నిలబడి ఉన్నారు. వారికి సైగ చేసి ఆ పిల్లల్ని తీసుకురా అని చెప్పాం. అందరూ తలా ఒక వైపు పరిగెట్టారు. రోబోలు వాటి వెనక పోతుంటే మేము ఒకదానికి ఒకవైపు చూపి పిల్లాడక్కడ అన్నాం. నిజమనుకుని వెళ్తుంటే అంతా చుట్టుముట్టి బ్యాటరీ కనెక్షన్ తీసేశాం. రోబో నిల్చుండిపోయింది. దాన్ని షెల్ఫ్లో పెట్టి ఇంకో దాన్ని పట్టాం. అలా ఒకటి తప్పితే అన్నీ డిస్కనెక్ట్లు చేసేసాం. ఆఖరిది మిగిలిన రోబోలు కనపడలేదని, మెసేజ్లు రావటం లేదనేమో అందరికీ కరెంటు షాక్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది. వద్దు వద్దని గోల చేస్తున్నాం, అరుస్తున్నాం. ఆడపిల్లలు ఏడుస్తున్నారు. ఇంతలో చెంప చెళ్ళుమంది. కళ్ళు తెరిచి చూస్తే మంచం మీద ఉన్నాం. ఎదురుగా నాన్న. ఏంటిరా యజ్ఞేష్, అరుపులు కేకలు, కలలు కంటున్నావా? ఈరోజేదో వర్క్ షాప్ ఉందన్నావు, ఇంకా లేవకుండా కలవరింతలేనా? లేచి తయారవ్వు, టైం అవుతుందని వెళ్ళిపోయారు. నాకు ఒక్కసారి తల తిరిగింది. ఇంతా చేసి ఇదంతా కలేనా? స్మార్ట్ బస్సు, హోటల్, సర్వర్ రోబో, క్యాన్సర్ నివారణ రోబో, స్మార్ట్ కిచెన్, హోమ్, అబ్బా అంతా కలేనా? తయారయ్యి వంటింట్లోకి వెళ్తే అమ్మ ఏంటిరా కలవరిస్తున్నావు, ఎవరైనా అమ్మాయా అని అడిగింది. లేదమ్మా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ గురించి ఆలోచిస్తూ పడుకున్న ఆ రోబోలే కలలోకి వచ్చాయి అన్నాం. కలంతా వివరంగా చెప్పాక మా అమ్మ, నా తండ్రి, నాకు ఒక స్మార్ట్ హోమ్ కానివ్వరా? వర్క్ షాప్లో బాగా విని నేర్చుకుని నీవే నీ కలను నిజం చేసి నాకు వంటకు, అంట్లకు, బట్టలకు ఒక అసిస్టెంట్ రోబోని తయారు చేసి ఇవ్వరా అని అడిగింది. చేస్తాడు, కోట్లు ఖరీదు పెట్టి మీరిద్దరూ నా తల గుండు చేసే వరకు నిద్రపోరే అంటూ నాన్న నవ్వుతూ పక్కకొచ్చి కూర్చున్నారు టిఫిన్ చేయడానికి. ఒరేయ్, నా కోసం కాకపోయినా మీ నాన్నను కంట్రోల్ చేసేదైనా ఒక రోబోను తయారు చేయడం ఆర్డర్ వేసింది అమ్మ. ఓసి పిచ్చి మొహమా, నన్ను కంట్రోల్ చేయడానికి నీవు వాడు మా బాస్ చాలు, మళ్ళీ రోబోకు డబ్బు దండగా అని నవ్వేశారు. ఇంతలో మా బాస్ మెసేజ్ పంపితే నేను రెడీ అనుకుంటూ లేచా వాళ్ళతో నా కలలను పంచుకోవడానికి. ఇంతటితో ఈ కృత్రిమ మేధ నవల కథ సమాప్తమైపోయింది. ఈ వీడియో నచ్చితే, ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ కృత్రిమ మేధ కథను విన్న తర్వాత పిల్లల్లో రకరకాల ఆలోచనలు అవి కలుగుతాయి. వాటి ఎఫెక్ట్ తప్పకుండా పిల్లల మీద చూపుతుంది. మరి వాళ్ళ ఏం ఎఫెక్ట్ చూపింది అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.